నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్. నేను ఆశ. విశాఖపట్నం గాజువాకలో ఇసుక డిపో ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. గాజువాక మింది సమీపంలో ప్రభుత్వ ఇసుక డిపోను గురువారం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఉచిత ఇసుక అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. కేవలం నది నుండి తోడి గాజువాక డిపో వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు టన్నుకు ₹1000 తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ ఇసుక పంపిణీ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థిక భారం ఎదురైనప్పటికీ ప్రజల ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఇసుక పంపిణీ విధానాన్ని తీసుకువచ్చారని తెలియజేశారు. గృహ నిర్మాణదారులు, గృహ నిర్మాణ కార్మికులకు లాభం చేకూరేలా ఈ ఇసుక డిపోను విశాఖ జిల్లా భీమిలి, ఆరులోవ, గాజువాక ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టన్ను ఇసుకకు 1500 నుండి ₹2000 వరకు ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం గృహ నిర్మాణదారులకు టన్నుకి ₹1000కే అందించడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల గృహ నిర్మాణదారులు, భవన కార్మికులు కొంతమేరకు ఆర్థిక అభివృద్ధిని సాధించడం జరుగుతుందని అన్నారు. ఇసుక పంపిణీ విధానంలో ఎక్కడా కూడా అడ్డదారులు లేకుండా చేస్తామని చెప్పారు. ఇసుక పంపిణీ విధానంలో నల్ల మార్కెట్ జరిగిందని తెలిస్తే తక్షణమే తమకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి, గాజువాక లా అండ్ ఆర్డర్ సిఐ పార్థసారథి, ఆర్ఐ, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, ఇసుక డిపో నిర్వాహకుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. మరి ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక విధానం శ్రీకారం చుట్టడం జరిగిందో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు ఇసుక మీద ఈ సేండ్రేజ్ కానీ సెస్ కానీ ఇవేమి లేకుండా, అలాగే రాయల్టీ కానీ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. అయితే ఇక్కడ ఇసుక మన ప్రాంతాల్లో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో మనకి చెరువులు కానీ గెడ్లు కానీ నీరు కావడం వల్ల మనకి ఇసుక అవైలబిలిటీ లేదు ఇక్కడ మన ప్రాంతంలో. అందుకే ఇసుక ఈ ప్రాంతంలో అవైలబిలిటీ ఉండాలంటే డిపోలు ఇవ్వాలని చెప్పేసి మరి 3 డిపోలు, ఒకటి గాజువాకలోని, 2 ఆరిలో విశాఖ ఈస్ట్లోని, 3 బీబ్లీలో పెట్టడం జరిగిందండి. మరి ఇక్కడ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసింది. అది కేవలం ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ఎవరైతే ఇసుక తెచ్చుకుని మరి సేల్ చేస్తున్నారో వారు మనకు రాజమండ్రి నుంచి రావాలి. రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకొని ఇక్కడ అమ్ముతుంటారు వాళ్ళు. ఇది ఫిక్స్డ్గా 1000 రూపాయలు పెట్టడం జరిగిందండి. అంటే కేవలం రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి ఆ ఖర్చు మాత్రమే టన్నుకు 1000 రూపాయలు చెప్పిన ఇసుకకి అన్నీ కలుపుకొని పెట్టడం జరిగింది. ఏ సమయంలో సరే ఈ 1000 రూపాయలు అనేది ఫిక్స్డ్గా పెట్టడం జరిగిందని చెప్పి ఇదే రేటు గతంలో ఇది 1400, 2000 దాకా కూడా అమ్మేవారు. కనుక గవర్నమెంట్కి ఆ సెస్ తీసిన వల్ల, సీనరేజ్ తీసిన వల్ల ఈరోజు మనకి కొంత ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి, నిర్మాణదారుడికి అందుబాటులో ఇసుక ఉండాలని, అలాగే భవన నిర్మాణ కార్మికుల చేతి నిండా పని ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నిర్ణయం మేరకు ఇది పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి ఇసుక సమస్యలు ఏమి లేకుండా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం ఊపందుకుంటానికి ఇది ఒక నిదర్శనం చెప్పి మీకు తెలియజేస్తాను. ఓకే.